సిరికింజప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింపడే ఏ పరివారం పునజీరడు అబ్రగపతిం బన్నింపడా కర్ణికాంతరా ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. సిరికింజెప్పడు లక్ష్మీదేవికైనను చెప్పలేదు. శంఖ చక్ర యుగమున్ జేదోయి సంధింపడే శంఖంను సుదర్శన చక్రంను తన రెండు చేతుల యందు ధరించలేదు. పరివారంబును జీరడు సేవకులను పిలవలేదు. అప్రగపతిం వన్నింపడు గరుత్మంతుణ్ణి సిద్ధపరచలేదు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు చెవికుండలాల వరకు జారిన జుట్టుముడిని సరి చేసుకోలేదు. వివాద ప్రోత్థిత ప్రణయకల్హంలో పైకి లేపిన శ్రీకుచో లక్ష్మీదేవి పక్షం మీది పరిచేలాంచలమైన వీడడు చీర కొంగునైనా విడిచిపెట్టలేదు. గజ ప్రాణావనోత్సాహి అయి ఏనుగుని కాపాడాలన్న ఉత్సాహం కలవాడై. ఈ పద్యం పోతన రచించిన భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టంలోనిది. ముసలిబారి నుండి తనను రక్షించమని ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థించిన సందర్భంలో ఈ పద్యాన్ని పోతన రచించాడు. ఒకసారి శ్రీనాథుడు తన కుమార్తెను వెంటబెట్టుకొని పోతన ఇంటికి రాగా ఆ సందర్భంలో పోతన ఈ పద్యాన్ని రాస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీనాథుడు ఈ పద్యాన్ని చదివి, ఇదేంటి బావా, ఏ పరివారాన్ని వెంటబెట్టుకొని రాకుండా, ఎటువంటి ఆయుధాలు తీసుకొని రాకుండా ముసలిబారి నుండి ఏనుగును ఎలా రక్షిద్దామని విష్ణుమూర్తి వచ్చాడు అని ఎగతాళిగా నవ్వగా, అప్పుడు పోతన నవ్వి ఊరుకొని కాసేపటి తర్వాత భోజనాల సమయంలో భోజనాలు చేస్తూ ఉండగా పోతన కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనాథునితో, మామయ్య మీ కూతురు బావిలో పడిపోయింది అని అనగా శ్రీనాథుడు వెంటనే చేయి కూడా కడుక్కోకుండా పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్ళి, అమ్మా సుశీల సుశీల అని పిలుస్తుండగా అప్పుడు ఆ అమ్మాయి పక్కనున్న గోడచాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి అన్నా పిలుస్తున్నావు అని అనగా అప్పుడు శ్రీనాథుడు పోతనతో, ఏంటి బావా ఈ పరిహాసం, ఇట్లా చేశావు అని అనగా అప్పుడు పోతన శ్రీనాథునితో, బావా నీ కూతురు బావిలో పడిపోయిందని వినగానే చేయి కూడా కడుక్కోకుండా ఎవరినీ పిలవకుండా తాడు బొక్కెన ఏది లేకుండా నీ కుమార్తెను ఎలాగైతే కాపాడుకుందామని నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావో, అలాగే భక్తులు ఆపదలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు కూడా భక్తులను కాపాడాలన్న ఉద్దేశంతో ఎటువంటి పరివారాన్ని తీసుకొని రాకుండా ఎటువంటి ఆయుధాలు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు అని వివరించినప్పుడు శ్రీనాథుడు తన తప్పును తెలుసుకొని పోతనతో తన తప్పును క్షమించమని కోరాడు.